నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేపాల వరదల కారణాల వల్ల ఇప్పటికే దాదాపు 1500 మంది అక్కడ గల్లంతు కాగా, అందులో మన భారతీయులే 150 నుంచి 200 మంది గల్లంతయ్యారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉండడం అనేది ఒక బాధాకరంగా అయితే ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. అన్ని బృందాల వారు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, అదే విధంగా మిగతా పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అయితే చేరుకొని ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు, అఫీషియల్గానే 1500 మంది గల్లంతయ్యారంటే ఇంకా మిగతా ఇంకా ఎన్ని వేల మంది గల్లంతయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ అయితే చేపట్టారు. ఇప్పుడు ఎంక్వైరీలో భాగంగా మన భారతీయులు కూడా సుమారు 200 మంది గల్లంతయ్యినట్లయితే తెలుస్తూ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా సద్గురు టీం కూడా అందులో గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది. సద్గురు టీం కూడా మిస్ అయ్యింది. ఇప్పటికీ ఎలాంటి కాంటాక్ట్ అనేది లేదు అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చెప్తున్న ప్రకారం ఏంటంటే అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము, మేము చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించడం అయితే జరిగింది. సో మన తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడ చిక్కుకొని ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము, మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి సో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, వీలైతే వాళ్ళకి సహాయం చేసే చర్యలు కూడా మనం తీసుకుందామని చెప్పేసి చంద్రబాబు గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో దీని గురించి అయితే కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే చాలామంది భారతీయులు ఇక్కడ నుంచి కూడా ఎలా అయినా సరే సహాయం చేయాలి వాళ్ళకి అని చెప్పేసి చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి అసలు ఆ వరదలు ఎలా వచ్చాయి, ఈ వరదలు అనేటివి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక్కసారి చూస్తే కనుక నేపాల్లో ఇలా వరదలు రావడం అనేది అసలు కొత్త కాదు. దాదాపు 1930 నుంచి ఇలాంటి వరదలు రావడం, అందులో అక్కడ నేపాల్ ప్రజలు చిక్కుకోవడం, ప్రాణాలు కోల్పోవడం అనేది మనకి ఎప్పుడు అయినా ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాము. ఇలా వాళ్ళకి అసలు కొత్త కాదు. అయితే మరి ఇయర్ ఏం జరిగింది అనేది ఒక్కసారి చూస్తే కనుక ఏవైతే అక్కడ హిమాలయ కొండ ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయో, ముఖ్యంగా మనకి నేపాల్ అనగానే గుర్తుకొచ్చేది అక్కడ కొండ ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి, అదొక టూరిస్ట్ ప్లేస్ లాగా చూస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది ఇతర దేశాల నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారతదేశం నుంచి కూడా చాలామంది అయితే వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో మన భారతీయులు ఇతర దేశాల వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉన్న ప్లేసెస్ అలా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ వెళ్ళిన సమయంలోనే ఇదే క్రమంలోనే ఏం జరిగింది అని అంటే కనుక అక్కడ కొండ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఒకేసారి భూకంపం రావడంతో ముందుగా ఆ మంచు కొండ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్రేక్ అయిపోయి ఆ కొండ ప్రదేశాల్లో ఏవైతే జల ప్రదేశాలు ఎక్కువగా ఏదైతే ఉంటాయో, ఆ వరద ప్రదేశాలు ఎక్కువ ఏవైతే ఉంటాయో అక్కడ కొండలు అనేటివి బ్రేక్ అయిపోయి ఆ బ్రేక్ అయిన తర్వాత ఆ వరదలు అనేటివి ఒకేసారి దూసుకురావడం అయితే జరిగింది. ఆ దూసుకొచ్చిన వెంటనే అక్కడ నేపాల్లో భవనాలు, ముఖ్యంగా కొండ కింద ఉన్న భవనాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ఇల్లు చూసుకున్నాం కానీ దాదాపు 3 అంతరాలు 4 అంతరాలు అంటే అలా 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ అలా ఉంటుంది సుమారు. సో అన్ని భవనాలు కుప్ప కూలిపోయాయని చెప్పుకోవాలి. ఆ భవనాల్లో కాస్త ఎవరైతే నివసిస్తూ ఉండేవాళ్ళో, ఇంకా ఆ రోడ్లపైన కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో అందరూ ఆ వరదల్లో కొట్టుకపోయారని చెప్పుకోవాలి. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ కూడా ఏమాత్రం దొరకలేదు. దొరికిన వాళ్ళలో కూడా ముక్కలుగా బాడీలు అయితే దొరకడం అయితే జరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు నేపాల్లో వచ్చింది. ఆ నేపాల్లో ఇప్పుడు ఆ 1500 మందితో పాటు మన భారతీయులే సుమారు 200 మంది ఉన్నారనేది ఒక బాధాకరంగా మారింది. ఇప్పుడు మన ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వీలైతే సహాయం చేసేలాగా, అదేవిధంగా మన భారతీయులు మిగతా వాళ్ళు అక్కడ ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని ఇక్కడికి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా దీని మీద స్పందించి మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మన భారతీయులు కూడా చాలామంది అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎలా అయినా సరే మన భారతీయులకి మనం అండగా ఉండాలి, మన భారతీయులను ఎలాగైనా తీసుకురావాలి, వీలైతే
నేపాల్ వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలి అని చెప్పేసి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ కూడా దీనికి ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఫండ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ నేపాల్లో ఎప్పుడు కూడా ఈ వరదలు అనేటివి కొత్త కాదు, ప్రాణాలు కోల్పోవడం కొత్త కాదు. కానీ ఈసారి వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలు మాత్రం భారీ వరదలు అనే చెప్పుకోవాలి. అంటే గత వరదలతో కంపేర్ చేసుకుంటే కనుక గతంలో జరిగిన సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈసారి మాత్రం భారీగానే వచ్చాయనుకోవాలి. అంటే మనం సినిమాలో చూపిస్తూ ఉంటారు, బాలీవుడ్ సినిమాలో కానివ్వండి, ఆ రేంజ్లో ఎప్పుడైతే ఆ వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో అప్పుడు భవనాలు అన్నిటి కుప్ప కూలిపోయి అందరు ప్రాణాలు కోల్పోయి ఎక్కడికో కొట్టుకపోతూ ఉంటారు, వాళ్ళ ఆచూకీ మాత్రం దొరకదు. సో అలాంటి సిచ్యువేషన్ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆ వరదలు అనేటివి పైనుంచి కొండ ప్రదేశాల నుంచి ఆ వరదలు అనేటివి రావడము, ఆ భవనాలన్నీ కూలిపోవడం, అందులో నివసిస్తుండే వాళ్ళు అక్కడ నేపాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ అందరూ కొట్టుకపోవడం అనేది జరగడం అనేది జరిగింది. అయితే అందులో ఇప్పటికీ కూడా చాలామంది ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. సో ఇప్పుడు అన్ని బృందాల వారు అన్ని కోణాల్లో అక్కడ చర్యలు అయితే చేపట్టారు. మొత్తానికైతే అక్కడ ఎంక్వైరీ చేయగా అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ కూడా వాళ్ళకి అయోమయంలో ఉన్నారని చెప్పుకోవాలి.